ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మరో చరిత్ర సృష్టించింది. దేశంలోని తొలి సోలార్ మిషన్ సక్సెస్ అయింది. ప్రపంచంలో తొలి ప్రయత్నంలోని సోలార్ మిషన్ విజయవంతంగా నిర్వహించిన రెండో దేశంగా ఇండియా నిలిచింది. ఆదిత్య L1 శాటిలైట్ ను శనివారం ఇస్రో విజయవంతంగా హాలో ఆర్బిట్లోకి ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ 2న నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య L1 127 రోజుల పాటు సుదీర్ఘంగా ప్రయాణించి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యస్థానానికి చేరింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇస్రో మరోసారి థ్రస్టర్లను మండించి హాలో ఆర్బిట్లోకి ప్రవేశపెట్టింది. 5 ఏళ్ల పాటు ఈ ఆదిత్య L1 సేవలు అందించనుంది. సూర్యుడి గురించిన మరిన్ని విషయాలను సేకరించి భూమికి పంపించనుంది. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి సూర్యుడి శాస్త్రీయ సమాచారం సేకరించడం మొదలుపెట్టిన ఆదిత్య L1 సెప్టెంబర్ 19వ తేదీ నుంచి సూర్యుడి దిశగా ప్రయాణం మొదలుపెట్టింది. ఆదిత్య L1 కక్షలో తిరుగుతూ సూర్యుడి గురించిన సమాచారాన్ని సేకరించేందుకు తనతో పాటు తీసుకెళ్లిన పరికరాలను ఉపయోగించనుంది. సూర్యుడిపై ఏర్పడే సన్ స్పాట్స్, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వంటి విషయాలపై ఇది అధ్యయనం చేయనుంది. ఆదిత్య L1 సూర్యుడిపై అడుగు పెట్టకున్నా సూర్యుడికి దూరంగానే ఉంటూ అక్కడ ఏర్పడే విద్యుదయస్కాంత ప్రభావాల గురించి ముందుగానే హెచ్చరిస్తుంది. ఆదిత్య L1 ద్వారా అంతరిక్షంలో ఉన్న భారత శాటిలైట్లు, కమ్యూనికేషన్ వ్యవస్థకు ఎలాంటి నష్టం కలగకుండా చూసుకోవచ్చు. సౌర తుఫాన్లు దాటిపోయేంత వరకు శాటిలైట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేఫ్టీ మోడ్లో ఉంచేందుకు సాయపడుతుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ఆదిత్య L1 సౌర తుఫానులపై నిఘా ఉంచి అంతరిక్ష రక్షకుడిగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.